అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు నేనేమి అమరావతి రాజధానిని చేయొద్దు అని చెప్పట్లేదు, లేదు మన ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని ప్రోగ్రెసివ్గా స్టార్ట్ చేయొద్దు అని చెప్పట్లేదు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఆగమేఘాల మీద హైదరాబాద్ ఖాళీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఏమన్నా ప్రజలు కోరుకున్నారా? చంద్రబాబు గారు మీరు ఆడ నుంచి పరిపాలన చేయొద్దు, హైదరాబాద్ మనకొద్దు, మీరు వచ్చేయండి, మనకు హైదరాబాదు నుంచి రూపాయి కూడా మీరు తేవద్దు అని ఏమన్నా ప్రజలు కోరారా? నోటుకు ఓటు కేసులో దొరికిపోయి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది కాబట్టి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం, తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మళ్ళీ ఆ ఓటుకు నోటు కేసు కూడా ఏంటి, ఏ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన కేసు కూడా కాదు, మళ్ళీ పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఉన్న ఒక ఎమ్మెల్సీని కొనే టైప్ ఆఫ్ రాజకీయం అని. సో ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ఆగమేఘాల మీద వచ్చేసి హైదరాబాద్ నుంచి అంటే ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉన్నదాన్ని వదులుకొని వచ్చింది ఎవరు? దానివల్ల పిల్లలు చదువులు అన్నీ పక్కన పెట్టి ఫ్యామిలీలను హైదరాబాద్లో పెట్టుకుని ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, సెక్రటేరియట్ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి రెంట్లకు కూడా ఇల్లు దొరకని పరిస్థితుల్లో ఇబ్బందులు పడ్డారు. మీరు సింపుల్ లాజిక్ సార్, పల్లెటూరులో ఎవరు రెంట్ కోసం ఇల్లు కట్టరు కదా, ఉండటానికి ఇల్లు కట్టుకుంటారు. మీకు సిటీ కల్చర్కి వచ్చినప్పుడు ఏమైందంటే ఉండటానికి ఒక ఇల్లు కట్టుకున్న తర్వాత మనీ జనరేట్ సెకండ్ హౌస్ అనేది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో కట్టుకుంటారు, అది రెంట్కి ఇచ్చుకుంటారు. పల్లెటూరులో ఆ వాతావరణం ఉండితే సెక్రటేరియట్ తీసుకెళ్ళి రోడ్లు లేని పొలాల మధ్య పెట్టేస్తే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అద్దెలకు ఇల్లు దొరక్క ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? ఎంతమంది ఆ రోజున చెప్పారు మమ్మల్ని కులం అడుగుతున్నారు, కులం చెబితే కానీ రెంట్లు ఇవ్వనన్నారు అని. మీకు విలేజ్లో అంటున్నారు, సిటీ విజయవాడ సిటీలో కూడా, విజయవాడ గుంటూరు టౌన్లో కూడా జరిగినాయి. నేనేమంటానంటే 33% రిజర్వేషన్లో కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇల్లు కూడా దొరకని పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. సో వీటన్నిటికీ కారణం ఎవరు? ఒక వ్యక్తి యొక్క స్వార్థ రాజకీయాలు కాదా?